జనగామ జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభం. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా జనగామ జిల్లా పరిధిలో 1,44,629 రేషన్ కార్డుదారుల నుంచి ప్రతి 100 మందికి ఒక కౌంటర్ చొప్పున ఏర్పాటు చేసి మొత్తం 1,374 కౌంటర్లను ఏర్పాటు చేసి 30 టీంల ద్వారా దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు పరిచే దిశగా జనగామ జిల్లా పరిధిలో అభయహస్తం పథకంలో భాగంగా ఇంతకు ముందే ఆరోగ్యశ్రీ చికిత్స పెంపు, మహిళలకు ఉచిత ప్రయాణం 2 పథకాలను ప్రారంభించడం జరిగింది. ఈ రోజు మరికొన్ని పథకాలను అమలు చేసే దిశగా దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టారు. మహాలక్ష్మి పథకం, గృహలక్ష్మి పథకం, రైతు భరోసా, చేయూత పథకం సంబంధించి ప్రతి ఒక్కరికి ఈ పథకాలు అందేలా కృషి చేస్తామని, అందరికీ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని, తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని, నిరంకుశ పాలన పోయి ప్రజాపాలన వచ్చినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 6 గ్యారంటీ పథకాలే కాకుండా అభివృద్ధి దిశగా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగ అవకాశాల కల్పన దిశగా రాబోయే కేబినెట్ సమావేశం ద్వారా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని, కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన దిశగా ముందుకు వెళుతుందని తెలిపారు. శివానా 1,44,629 రేషన్ కార్డుదారుల నుంచి ప్రతి 100 మందికి ఒక కౌంటర్ చొప్పున ఏర్పాటు చేసి మొత్తం 1,374 కౌంటర్లను ఏర్పాటు చేసి 30 టీంల ద్వారా దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు పరిచే దిశగా జనగామ జిల్లా పరిధిలో అభయహస్తం పథకంలో భాగంగా ఇంతకు ముందే ఆరోగ్యశ్రీ చికిత్స పెంపు, మహిళలకు ఉచిత ప్రయాణం 2 పథకాలను ప్రారంభించడం జరిగింది. ఈ రోజు మరికొన్ని పథకాలను అమలు చేసే దిశగా దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టారు. మహాలక్ష్మి పథకం, గృహలక్ష్మి పథకం, రైతు భరోసా, చేయూత పథకం సంబంధించి ప్రతి ఒక్కరికి ఈ పథకాలు అందేలా కృషి చేస్తామని, అందరికీ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని, తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని, నిరంకుశ పాలన పోయి ప్రజాపాలన వచ్చినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 6 గ్యారంటీ పథకాలే కాకుండా అభివృద్ధి దిశగా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగ అవకాశాల కల్పన దిశగా రాబోయే కేబినెట్ సమావేశం ద్వారా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని, కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన దిశగా ముందుకు వెళుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రకటించిన ఈ 6 గ్యారెంటీలు అనేటివి ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్కు ప్రభుత్వమే మళ్ళా వస్తుంది, మళ్ళా ప్రజలకు కూడా మంచి పరిపాలన అందించినట్టు ఉంటుంది. దరఖాస్తులు అనేటివి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. భవిష్యత్తులో కూడా అందరికీ అంటే ఉపయోగకరంగానే ఉంటుంది. అనేది పబ్లిక్ దగ్గర ప్రజల వద్దకే వచ్చి
ఈ ఫామ్లు ఇవ్వడం కానీ లేకపోతే దీని గురించి చెప్పడం కానీ మళ్ళీ వీటిని ఇంప్లిమెంట్ చేయడం కానీ దగ్గరుండి ఇంటింటికి వచ్చి ఫామ్లు ఇచ్చి మరి మాకు మేలు చేకూరుస్తారు. ఈరోజు జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్లో జెండా ఎగరవేయడం జరిగింది. మనకందరూ తెలుసు, దేశానికి స్వాతంత్రం తెచ్చిందైనా, దేశ అభివృద్ధి చేసిందైనా కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్రంలో ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు పాల్గొని విజయవంతంగా స్వాతంత్రం సంపాదించారు. అదేవిధంగా అభివృద్ధి పథకాలు, ఎన్ని అభివృద్ధి పథకాలు మన తెలుగుదేశాల్లో చూస్తే నాగా సాగర్ ప్రాజెక్టు కానీ, అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ, అదేవిధంగా అనేక ఇండస్ట్రీస్ కానీ కాంగ్రెస్ పరిపాలనలోనే వచ్చినాయి. ఈ దేశము అభివృద్ధి పథకంలో ముందుకు జరిగిందంటే కాంగ్రెస్ నాయకత్వంలో, కాంగ్రెస్ పరిపాలనలోనే జరిగింది. మిగతా పార్టీలు అప్పుడప్పుడు వచ్చి దేశానికి నష్టం చేసాయి తప్ప, నిరంకుశ పరిపాలన అందించాయి తప్ప ప్రజా పరిపాలన చేయలేదు. కాంగ్రెస్ పార్టీ నిజమైన పరిపాలన చేస్తూ గత 135 సంవత్సరాల నుంచి మరి ప్రజల అభివృద్ధి కొరకు, భారతదేశ అభివృద్ధి కొరకు పాటుపడుతున్నది. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిన ప్రకారంగానే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఈరోజు అమలు చేయడం ప్రారంభించింది. రెండు పథకాలు అయితే ఆల్రెడీ అమలైనాయి. ఇప్పుడు ఇంకొక 5 పథకాలు ఈ రోజు నుంచి మొదలు పెడతా ఉన్నాం. అప్లికేషన్ తీసుకోవడం తప్ప రానున్న రోజుల్లో అర్హులైన వాళ్ళందరూ కూడా నిరుపేదలకు సహాయం చేయడం గురించి పథకాలు పెట్టడం, పథకాలు వాళ్ళకి మంజూరు చేయించి తప్పకుండా వారిని అందరినీ కూడా ఆదుకొని అందరూ కూడా సమాజంలో సమానంగా ఉన్నామనే విధంగా పేద ప్రజలు ఫీల్ అయ్యే విధంగా कांग्रेस प्रभुत्व చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. अवामी हुकूमत की तश्कील के एक हफ्ते के अंदर ही मफाद आम्मा की गारंटियों पर अमल दरामद शुरू। रियासत के वज़ीर आला जनाब यनुमुला रेवंत रेड्डी, नायब वज़ीर आला जनाब भट्टी विक्रमार्का मल्लू और रियासती काबीना के हाथों अवामी हुकूमत के मंसूबे होंगे शुरू। 28 दिसंबर 2023 से 6 जनवरी 2024 तक अवामी हुकूमत की स्कीमात के लिए वसूल की जाएंगी दरख्वास्तें। महालक्ष्मी रायतु भरोसा इंदिरमा इंडलो गृह ज्योति चेयूता जमानतों से इस्तिफादा के लिए दी जा सकती हैं दरख्वास्तें। तरक्की की राह पर गामजन रहेगी, मफाद आम्मा के काम करती रहेगी हमारी अवामी हुकूमत। ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.